వాళ్ళ వీడియోకి వచ్చేసరికి అయితేనే ఒప్పో వాళ్ళది ఒప్పో ఫైండ్ X9s స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియోని షేర్ అయితే చేయండి. సో ఒప్పో వల్ల ఒప్పో ఫైండ్ X9s అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా ఫైండ్ X9 అల్ట్రా లేకపోతే వేరే X9 సిరీస్లో మీకు వేరే నచ్చకపోతే ఇట్లా X9s వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కొన్ని హైలైట్లు ఏంటంటే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాస్ సెటప్తో పాటు వస్తుంది, కలర్స్తో పాటు వస్తుంది, 4K 60 FPS డాల్బీ విజన్లో రికార్డింగ్ చేసుకోవచ్చు, 7000 mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, మంచి కలర్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది, నాకైతే డిజైన్ ఇవన్నీ కూడా జర బాగానే నచ్చినాయి. హయ్యర్ వేరియంట్‌కి బడ్జెట్ సెట్ కావట్లేదంటే ఇది కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ విషయానికొస్తే మాత్రమే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 79,999 అంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే 80,000 ఉంది. 80,000 అనుకోవచ్చు. ఇది 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ అనమాట. దీంట్లో హైయర్ వేరియంట్ కూడా ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 90,000కి ఉంది. ఇక్కడ కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఆర్డర్ చేసుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇంకో వెబ్‌సైట్ ఏమైనా ఉన్నాయా పర్చేజ్ చేసుకోవడానికి? ఇది నేను రికార్డింగ్ చేసే టైంకైతేనేమో అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. అమెజాన్‌లో కూడా మీకు కార్డ్ ఆఫర్స్, ఇక్కడ మిగతా స్టోరేజ్ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రై చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ 56,000 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందనేసి అయితే అంటారు. మంచి విషయాలు ఏందన్నా అంటే మాత్రమే అక్కడ మీకు స్పెసిఫికేషన్ చూపించేస్తాను. ఇక్కడ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. ఇక్కడ వెయిట్ తక్కువ ఉంది. 202 గ్రామ్స్ వెయిట్, 7000 mAh బ్యాటరీ ఉన్నా సరే కూడా మంచి డిస్‌ప్లేతో పాటు వస్తుంది. AMOLED డిస్‌ప్లేస్ కొన్ని ప్రొడక్షన్. కెమెరా సెటప్ చూసుకుంటే మాత్రం 3 50 మెగాపిక్సెల్ కెమెరాలపై టెలిఫోటో, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాలు వస్తుంది. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 4K 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ మంచిగానే వస్తుంది. పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది. ఈజీగా 2 డేస్ ఈజీగా వచ్చే బేసిక్ అండ్ యావరేజ్ హెవీ యూజర్‌కి మన ఫుల్ డే వచ్చేస్తది. అండ్ బాగుంది. అక్కడక్కడ కొన్ని 1, 2 బోర్డ్ రేస్ మీకు కనిపియచ్చు. 1, 2 మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్రీమియం కడుతున్నా సరే కూడా కొన్ని బోర్డ్ రేస్ ఇస్తారు కానీ అంతగా ఉండదు. స్టిల్ ఇప్పటికి 80,000 అంటే కూడా నా ఒపీనియన్‌లో ఇది కూడా ప్రీమియం కిందకే వస్తది. మిడ్ రేంజ్ కూడా చెప్పను. కొంచెం ప్రీమియం కిందకి, మిడ్ రేంజ్ కొంచెం ఎక్కువ. సో, ప్రీమియం స్మార్ట్ ఫోన్ కిందకి వస్తది. ఎవరైతే ఫైండ్ X9 అల్ట్రా గాని ప్రో వేరే సీరీస్ పెద్దవి పర్చేజ్ చేసుకోలేరు. ఇది 80,000 వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కార్డ్ ఆఫర్ చేసి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా స్మార్ట్ ఫోన్ చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళది చెప్తున్నా. గూగుల్ వాళ్ళది మీకు పిక్సెల్ 10 ఉంది 75,000కి. యాపిల్ వాళ్ళది ఐఫోన్ 17 ఉంది. 250 జీబీ స్టోరేజ్ వేరియంట్ 82,900 అంటే 83,000 అనుకోండి. అండ్ వివో X300 FE కూడా ఉంది. 250 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ వేరియంట్ 80,000కి ఉంది. సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ S26 5G ఉంది 80,000కి. ఐక్యూ వాళ్ళ ఐక్యూ 15 కూడా ఉంది 73,000కి. అండ్ వన్‌ప్లస్ 15 కూడా ఉందన్నమాట 78,000కి. సో, ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్‌కి అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్. అవిలగే ఇస్తుంది. అంత మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, నాకైతే బాగా నచ్చింది. స్టిల్ నేనైతే ఒకటే మాట చెప్తాను మీ అందరికి. ఒకవేళ గిట్ల మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ని మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రము సేల్స్ మన కార్డ్ ఆఫర్స్ వస్తే తీసుకోండి. ఈఎంఐ మోస్ట్‌లీ ప్రిఫర్ చేయొద్దంటాను. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అనేసైతే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే ఇస్తాం. కుదిరితే ఇట్లా ఆఫ్‌లైన్‌లో ట్రై చేయండి. ఒప్పో వాళ్ళ స్టోర్స్ ఉంటాయి కదా! స్టోర్‌లో కూడా చూడండి. అక్కడ ఏమైనా డిస్కౌంట్స్ వస్తాయి. ఇట్లా తీసుకోమని ఒక జెన్యూన్ సలహా అయితే ఇస్తున్నా మీకు. సో, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూసిర్రు అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పినాను. స్టిల్ ఇప్పటికి ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోనే. కానీ తీసుకోవచ్చని అంటే మాత్రమే పైసలు జమ చేసుకొని మీరు తీసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే గిట్లా. కానీ నా ఒపీనియన్‌లో మాత్రమే ఒప్పోలో వేరే చూడండి ఒకసారి. అండ్ ఆల్టర్నేటివ్స్ కూడా చెక్ చేయండి. ఒకసారి కంపేర్ చేసుకోండి. ఫైనల్‌గా ఇది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. నచ్చింది, యూస్‌ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.